ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో జరిగిన కౌన్సిలింగ్లో భర్తతోనే ఉంటానని ఆ యువతి స్పష్టంగా చెప్పింది. అంతా సద్దుమణిగింది అనుకునే లోపే వధువు కుటుంబ సభ్యులు సినిమా సీన్ని తలపించేలా అత్తగారింటిపై దాడి చేసి యువతిని తీసుకెళ్లారు. ఘటన మెదక్ జిల్లా ఎల్లాపూర్లో చోటు చేసుకుంది. ఈ నెల 6న కౌడిపల్లి మండలం సలాబత్పూర్కు చెందిన యువతిని పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వ్యవహారం పాపన్నపేట పోలీస్ స్టేషన్కు చేరగా తాను భర్తతోనే ఉంటానని యువతి చెప్పింది. దీంతో ఇరు కుటుంబాల వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే ఆగ్రహంతో రగిలిపోయిన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు 4 కార్లలో వచ్చి ప్రణయ్ ఇంటిపై దాడి చేసి అడ్డొచ్చిన వారిని తోసేసి నవ వధువును బలవంతంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మా మరిది ప్రణయ్ ఆయన పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి చేసుకుంటే వచ్చిర్రు, అందరు మొగోళ్ళు వచ్చిర్రు, వచ్చి దాడి చేసిర్రు మా పైకి. మేమిద్దరం డోర్ నెట్టినా కానీ వాళ్ళందరూ కలిసి డోర్ నెట్టి మమ్మల్ని ఇట్లా గొంతు పట్టి విసికిండు. కడుపులో ఇట్లా నేను ప్రెగ్నెంట్ ఉన్నా కానీ కడుపులో తన్నిండు. తన్ని ఆమె లాక్కెళ్ళి పోయిర్రు, జుట్టు పట్టుకొని లాక్కెని వెళ్ళిర్రు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.